సభ నిర్వాహకులు మిత్రులు సిపిఎం పార్టీ నాయకులు నిమ్మల వెంకన్న గారు ఈ బీసీ బంధు కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ వచ్చినటువంటి వివిధ రాజకీయ పక్షాల మండలాధ్యక్షులకు ఇతర సీనియర్ నాయకులకు ప్రజా సంఘాల నాయకులు ట్రస్టు అట్లాగే వ్యాపార సంఘం వారికి అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. రిజర్వేషన్ల ప్రక్రియ అనేది కొంత మనకు కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఏంటంటే రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలు లేవు. మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర పొంది పార్లమెంటులో బిల్లులు పెట్టి అట్లాగే కేంద్ర కేబినెట్ అప్రూవల్ తీసుకుని తీర్మానం చేస్తే దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తుంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీలకు తప్ప ఇతర కులాల వారికి ఉండబడిన రిజర్వేషన్ల కంటే ఎక్కువ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ కామారెడ్డిలో మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తాం తక్షణమే అని చెప్పారు. దానికి అనుగుణంగా మరి ఒక సర్వే నిర్వహించారు. సర్వే తర్వాత ఏకసభ్య కమిషన్ వేశారు. ఏకసభ్య కమిషన్ తర్వాత వారిచ్చిన రిపోర్టుని మరి పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా అసెంబ్లీలో తీర్మానాలు చేసి బిల్లులు చేసి గవర్నర్ పంపించారు. గవర్నర్ రాష్ట్రపతికి పంపించాడు. రాష్ట్రపతి దగ్గర ప్రస్తుతం ఇది పెండింగ్ లో ఉంది. మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలి కదా. మరి అఖిల పక్షాన్ని తీసుకుని ప్రధానమంత్రిని కలిసి మా ప్రాంతాల్లో మా తెలంగాణలో 56% ఉంది, 56%కి 42% మేము రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం. ఈ బిల్లులు 9th షెడ్యూల్లో పెట్టించే ఏర్పాటు చేయమని మనం కూడా కోరాలి. కానీ అఖిల పక్షాన్ని తీసుకుపోకుండా బీసీ సంఘాలకు 2 రైళ్లు పెట్టి అక్కడికి తీసుకుపోయి ధర్నా చేసి వచ్చారు. ఏదన్నంటే ప్రధానమంత్రి రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటారు. ప్రధానమంత్రి రాష్ట్రపతి అపాయింట్మెంట్ అంటే ఒక రోజు కాకపోతే 2వ రోజు వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి 4 రోజులు ఓపిక చేసైనా కలిసి దీన్ని 9th షెడ్యూల్లో పెట్టాల్సిన బాధ్యత మరి మన ప్రభుత్వానికి ఉంది. దీనికి ముందే బీఆర్ఎస్ పార్టీ ఒక ఉదాహరణ చెప్పింది. మేము 35% బీసీలకు రిజర్వేషన్ ఇద్దాం పంచాయతీ ఎన్నికల్లో అంటే కోర్టు కొట్టేసింది. మీరు చేసే జీవోల వల్ల ఉపయోగం లేదు, మీరు డైరెక్ట్ గా ప్రధానమంత్రిని ఒప్పిస్తే తప్ప అని ముందే చెప్పింది. అయినప్పటికీ దుద్దుడుగ్గా తొందరపడి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పెట్టడం వల్ల కోర్టుకు పోవడం వల్ల ఇవాళ కోర్టులో మరి హైకోర్టులో కొట్టేశారు, సుప్రీంకోర్టులో కొట్టేశారు. ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో ఎన్నికలు పెట్టమని హైకోర్టు చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కొంచెం బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది. కాబట్టి ఏదైతే ప్రాసెస్ ప్రకారం ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తే తప్ప ఈ రిజర్వేషన్ సాధించుకోలేము. మనం కాలు దారి బోర్లు పడి ఊరు నాకు అచ్చికి రాలేదంటే కుదరదు. ఏం చేయాలంటే ప్రాసెస్ ప్రకారం కోర్టు అడిగింది, మీరు సర్వేను ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, అట్లనే ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఎందుకు పెట్టలేదని అడిగితే మరి ముఖ్యమంత్రి గారు నోటిఫై చేయలేదని చెప్పారు. అటార్నీ జనరల్ కూడా రేపు చెప్తామని చెప్పి రేపు సావు కబురు సల్లగా చెప్పాడు. అందుకని ఆనాటి జడ్జిమెంట్ల ప్రకారంగా సుప్రీంకోర్టులో 50% మించి మరి రిజర్వేషన్ ఉండడానికి లేదని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. కాబట్టి న్యాయబద్ధంగా బీసీల పట్ల లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడకుండా బీసీలను చైతన్యవంతం చేయడం కోసం ప్రాసెస్ ప్రకారం ఈ కార్యక్రమం చేయడం కోసం అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేసి బీసీ రిజర్వేషన్ సాధించుకోవడం మీరందరూ ప్రయత్నం చేస్తున్నా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.